వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. భారతదేశ రాజకీయ ఆర్థిక ముఖ చిత్రంలో ఒక సంచలన మార్పు జరగబోతుందా? పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ఎన్డీఏ సర్కార్ ఒక అనూహ్యమైన సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతుందా? ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో దేశ దలాల్ స్ట్రీట్ లో ఎక్కడ విన్నా ఒకటే పేరు వినిపిస్తోంది. ఆ పేరే శక్తికాంత దాస్. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్థానంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ప్రధాని మోదీకి అత్యంత విశ్వసనీయుడైన శక్తికాంత దాస్ కు ఫైనాన్స్ మినిస్ట్రీ పగ్గాలు అప్పగించనున్నారనే వార్తలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు మారుతున్న ప్రపంచ భౌగోళిక ఆర్థిక పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఒక బ్యూరోక్రాట్ ను రంగంలోకి దించుతోందా? ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. కానీ అంతకుముందే కేంద్ర కేబినెట్ లో భారీ పునర్వ్యవస్థీకరణకు బీజేపీ అధిష్టానం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు విడివిడిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై కేబినెట్ మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రక్షాళనలో ప్రధానంగా వినిపిస్తున్న మార్పు ఆర్థిక శాఖ. గత 5 ఏళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించిన నిర్మలా సీతారామన్ ను విద్యాశాఖకు బదిలీ చేసి ఆ స్థానంలో శక్తికాంత దాసును కూర్చోబెట్టాలనేది మోదీ మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కు మరో కీలక శాఖను కేటాయించే అవకాశం ఉంది. జాతీయ విద్యా విధానం అమలు కీలక దశలో ఉన్న నేపథ్యంలో సీనియర్ నాయకురాలైన నిర్మలా సీతారామన్ కు ఆ బాధ్యతలు అప్పగించడం ద్వారా విద్యారంగానికి మరింత పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. ఒక రాజకీయ నాయకుడిని కాకుండా ఒక మాజీ ఐఏఎస్ అధికారిని, మాజీ ఆర్బీఐ గవర్నర్ ను నేరుగా ఆర్థిక మంత్రిగా ఎందుకు ఎంచుకుంటున్నారు? దీనికి సమాధానం ఆయన ట్రాక్ రికార్డులోనే ఉంది. ప్రధానంగా 6 ఏళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా రికార్డు ఉంది. అంతేకాకుండా కోవిడ్-19 సంక్షోభంలో సమర్థవంతంగా నిర్వహించారు. వీటితో పాటు 8 కేంద్ర బడ్జెట్ల రూపకల్పనలో భాగస్వామ్యం అయ్యారు. జీఎస్టీ, ఐబీసీ అమలులో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ వర్గాల్లో శక్తికాంత దాసును మిస్టర్ డిపెండబుల్ అని పిలుస్తారు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ప్రపంచాన్ని కోవిడ్-19 మహమ్మారి కుదిపేసింది. దేశం లాక్డౌన్ లో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఆర్బీఐ వైపు నుంచి ఆయన తీసుకున్న ఉద్దీపన చర్యలు, ద్రవ్య పరపతి విధానాలు దేశాన్ని పెద్ద గండం నుంచి గట్టెక్కించాయి. అంతేకాదు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను, ఇన్సల్వెన్సీ అండ్ బ్యాంక్రాప్సీ కోడ్ వంటి చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణల వెనుక ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా దాసు అపారమైన కృషి ఉంది. ఈ విధానాలు ఎలాంటి కుదుపులు లేకుండా స్మూత్ గా అమలు కావడంలో ఆయన వ్యూహాలే కీలకం. కేవలం దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగానూ శక్తికాంత దాసు తనదైన ముద్ర వేశారు. G20 సదస్సులో భారత రాయబారిగా ఆయన అందించిన సేవలు గ్లోబల్ ఇన్వెస్టర్లలో భారత్ పట్ల నమ్మకాన్ని పెంచాయి. వరుసగా పలుమార్లు ప్రతిష్టాత్మక సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకోవడం ఆయన పనితీరుకు నిదర్శనం. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక అగ్నిపర్వతం మీద కూర్చుంది. పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం, ఇజ్రాయెల్ హమాస్ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడుల కారణంగా గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటోంది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత్ లాంటి దేశాలపై భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్లోబల్ షాక్ల వల్ల ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం మళ్లీ పడగ విప్పే ప్రమాదం ఉండటం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు మరియు ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా నడిపించడానికి రాజకీయ నాయకుల కంటే టెక్నోక్రాట్ల అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారు. ద్రవ్యోల్బణానికి కళ్లం వేయడం, ఆర్థిక లోటును అదుపులో ఉంచడం, గ్లోబల్ వాణిజ్య సవాలును ఎదుర్కోవడంలో శక్తికాంత దాస్ కు ఉన్న మైక్రో ఎకనామిక్ అవగాహన దేశానికి శ్రీరామ రక్షణగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. శక్తికాంత దాస్ పేరు తెరపైకి రాగానే ఆర్థిక విశ్లేషకులకు వెంటనే గుర్తొస్తున్న సంవత్సరం 1991. ఆనాడు దేశం తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు అప్పటి ప్రధాని అపర చాణక్యుడు పివి నరసింహారావు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఏకంగా ఆర్థిక మంత్రిని చేశారు. ఆ నిర్ణయం దేశ తలరాతను ఎలా మార్చేసిందో, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ భారత ఆర్థిక వ్యవస్థను ఎలా పరుగులు పెట్టించిందో చరిత్ర
చెబుతోంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా సరిగ్గా అదే పివి నరసింహారావు ఫార్ములాను అమలు చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ వర్గాలు. మన్మోహన్ సింగ్ తరహాలోనే శక్తికాంత దాస్ ను కూడా తీసుకువచ్చి రాబోయే 25 ఏళ్ల వికసిత్ భారత్ లక్ష్యాలకు పునాదులు వేయాలని మోదీ యోచిస్తున్నారు. తనకు నమ్మకస్తులైన విషయ పరిజ్ఞానమున్న బ్యూరోక్రాట్లను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకురావడం మోదీకి కొత్తేమి కాదు. గతంలో విదేశాంగ కార్యదర్శినిగా ఉన్న ఎస్ జయశంకర్ ను ఏకంగా విదేశాంగ మంత్రిగా నియమించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రయోగం సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచ వేదికలపై జయశంకర్ భారత గొంతుకను బలంగా వినిపిస్తున్నారు. అదే విధంగా ఐఏఎస్ అధికారి అయిన అశ్విని వైష్ణవికు ఐటీ, రైల్వే శాఖలు అప్పగించారు. ఐఎఫ్ఎస్ అధికారి హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఇదే జయశంకర్ మోడల్లో శక్తికాంత దాసును కూడా తన కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు ప్రధాని మోదీ. రాజకీయంగా దాసును చట్టసభల్లోకి ఎలా తీసుకువస్తారనే దానిపై కూడా బీజేపీ నాయకత్వం ఒక స్పష్టమైన వ్యూహరచన చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల నుంచి ఆయనను నామినేట్ చేసి ఆ తర్వాత అధికారికంగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం భయాలతో వణికిపోతున్న వేళ భారతదేశం మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలబడింది. $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తున్న భారత్ కు ఇప్పుడు ఒక పొలిటీషియన్ కంటే ఎకానమీ నాడి తెలిసిన ఒక ఎకానమిస్ట్ అవసరం ఎంతో ఉంది. ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే అటు స్టాక్ మార్కెట్లకు ఇటు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం ఒక బలమైన పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినట్లే అవుతోంది. శక్తికాంత దాసు రాకతో భారత ఆర్థిక వ్యవస్థ ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతుందో, నిర్మలా సీతారామన్ విద్యాశాఖలో ఎలాంటి సంస్కరణలు తీసుకువస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.